హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్‌గా మన ఎన్టీఆర్ గారి బర్త్‌డే సందర్భంగా వార్ 2 నుంచి ఆయనకు ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. అంటే వార్ 2లో ఎన్టీఆర్ గారికి సంబంధించిన గ్లిమ్స్ అయితే రిలీజ్ చేస్తారు. అంటే గ్లిమ్స్ బాగానే ఉంది, ఎన్టీఆర్ గారి లుక్స్ బాగానే ఉన్నాయి అని చెప్పేసి ఒక ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పటికీ సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ గారి గురించి విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అసలు ఎందుకు ఈ స్థాయిలో ట్రోలింగ్ జరుగుతుంది? అసలు హృతిక్ రోషన్ దగ్గర ముందు తేలిపోయాడు ఎన్టీఆర్ అని కూడా అనేస్తున్నారు చాలామంది. అసలు ఏం జరుగుతుంది? వార్ 2కి సంబంధించి ఎన్టీఆర్ గారి మీద జరుగుతున్న ట్రోలింగ్ గురించి, వార్ 2 గ్లిమ్స్ గురించి, వీటన్నిటి గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ఒక డైరెక్టర్ అండ్ ఎన్టీఆర్ గారికి సన్నిహితులు ఒకరైన రవిశర్మ గారు ఉన్నారు. ఒకసారి వారితో డిస్కస్ చేసి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు సార్. చూసారు కదా వార్ 2 గ్లిమ్స్ ఎలా అనిపించింది సార్? మరి ఎన్టీఆర్ గారి లుక్స్ కానివ్వండి, యాక్షన్ సీక్వెన్స్ కానివ్వండి, మీకు ఎలా అనిపించాయి సార్? నాకు సూపర్గా అనిపించింది. ఎన్టీఆర్ లుక్స్ అయితే చాలా బాగుంది. అండ్ వార్ 2లో అదే మనం టీజర్ ఏదైతే చూసామో అది చాలా ఎక్సలెంట్గా ఉంది. అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి బయట చూస్తున్నా సార్ ట్రోలింగ్, అసలు తేలిపోయాడు ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కటౌట్ ఏంటి, ఎన్టీఆర్ గారి కటౌట్ ఏంటి, ఆ రకంగా మాట్లాడి చాలా మీమ్స్ రావడం మనం చూస్తున్నాం. ఎందుకు ఈ కంపారిజన్ వచ్చింది, ఎందుకు ఈ ట్రోలింగ్ వచ్చింది, మీకేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఇక్కడ కటౌట్ ఏంటి, అదేంటి, ఇదేంటి అనే కంటే మీరు జస్ట్ చూసింది టీజరే. టీజర్లో కూడా ఎన్టీఆర్ గారు కనిపించిన కాసేపట్లో కూడా ఎలా ఉంది మనకి అంటే చాలా ఎఫెక్టివ్గా, అంటే తను ఇప్పటిదాకా చేయనటువంటి ఒక యాక్షన్ జోనర్, అంటే రకరకాల యాక్షన్ చేశారు, బట్ ఇలాంటి కంప్లీట్ వార్ ఫీల్డ్ ఉన్నటువంటి ఒక యాక్షన్ బేస్లో ఓకే. సో చాలా ఎక్సలెంట్గా ప్రజెంట్ చేశారు అనిపించింది నాకైతే. సో అది మనం ఆన్ స్క్రీన్ చూసినప్పుడు, సినిమా చూసినప్పుడు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. సో ఎన్టీఆర్ గారు ఏమో ఇక్కడ స్టార్ హీరో, హృతిక్ రోషన్ ఏమో అక్కడ బాలీవుడ్ లో స్టార్ హీరో. సో ఇద్దరు స్టార్ హీరోలు కలిపి ఇప్పుడు ఈ సినిమా తీయడం జరుగుతుంది. సో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మరి అంటే ఇద్దరు స్టార్ హీరోలు కాబట్టి వీళ్ళిద్దరిని బ్యాలెన్సింగ్ గా చూపించే ప్రయత్నం చేసే ఆ రకంగా ప్రయత్నాలు చేస్తున్నారా? లేదు ఇది బాలీవుడ్ సినిమా, ఆల్రెడీ వార్ 1లో హృతిక్ రోషనే హీరో, ఇప్పుడు వార్ 2లో కూడా ఆయనే హీరో కాబట్టి ఆయన రోల్ని ఎక్కువగా ఎలివేట్ చేస్తూ తీసే సినిమాగా ఇది ఉంటుందా? ఏ రకంగా దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తారు సార్? ఇప్పుడు అంటే మనం వార్ 1 ఎగ్జాంపుల్ మీరు అన్నారు కదా, వార్లో చూస్తే కూడా మనకి ఏమనిపించింది, అందులో టైగర్ ష్రాఫ్ కూడా ఒక విలన్లా వచ్చినప్పటికీ తర్వాత మనకి అది పాజిటివ్ క్యారెక్టర్ అని అర్థమైపోతుంది. ఓకే. సో క్లోనింగ్లో ఇంకో క్యారెక్టర్ లాగా రావడం జరుగుతుంది. సో అలాగే డెఫినెట్గా వార్ 2లో కూడా ఎన్టీఆర్ గారిది అంటే నా ఎక్స్పెక్టేషన్ అంటే ఒక డౌట్ ఉంది, ఆ క్యారెక్టర్ పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి. ఓకే. చూద్దాం వస్తుంది కదా, వెయిట్ చేస్తున్నాం సినిమా కోసం. ఓకే. ఇంకా హృతిక్ రోషన్ లుక్స్ గురించి చెప్పాలంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఆయన హాలీవుడ్ హీరోలో ఉంటాడు, ఫస్ట్ నుంచి ఆ బాడీ బిల్డప్ అది. సో అది ఫస్ట్ నుంచి కూడా ఎక్స్పోజ్ చేస్తున్నారు, ప్రతి డైరెక్టర్ కూడా అది ఫస్ట్ నుంచి ఎక్స్పోజ్ చేస్తారు. హృతిక్ రోషన్ స్క్రీన్ మీద కనపడితే ఆయన మజిల్స్ అన్నీ చూపిస్తారు. వార్ 2లో కూడా హృతిక్ రోషన్ ఫ్యాన్స్ కోసం డెఫినెట్గా అలాగే ఆయన చూపించారు, ప్రజెంట్ చేశారు. ఓకే. ఎన్టీఆర్ గారికిను హృతిక్ రోషన్కి ఆ ఫిజిక్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ పెర్ఫార్మెన్స్లో డిఫరెన్స్ ఏమి ఉండదు. పెర్ఫార్మెన్స్లో డెఫినెట్గా తారకే అదరగొడతాడు. మనం ఈవెన్ హృతిక్ రోషన్ గారే చెప్పారు నా ఫేవరెట్ యాక్టర్ ఎన్టీ రామారావు అని. సో డెఫినెట్గా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్ వార్ 1లో అంటే టైగర్ ష్రాఫ్ 2 సందర్భాల్లో చనిపోతాడు. ఒకటి నెగిటివ్ రోల్ ఉన్నప్పుడు చనిపోతాడు, అతను పాజిటివ్ రోల్లో ఉన్నప్పుడు కూడా చనిపోతారు. 2 సందర్భాల్లో అలా ఎండ్ చేస్తారు టైగర్ ష్రాఫ్ క్యారెక్టర్ని. మరి వార్ 2 విషయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎన్టీఆర్ గారి రోల్ అంటే ఎక్కువగా ఇది నెగిటివ్ రోల్, విలన్ రోల్ అన్నట్టుగానే ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. మరి ఈ స్థాయి ఒక స్టార్డమ్ ఉన్న హీరో మరి ఎండింగ్ క్లైమాక్స్లో ఒకవేళ ఈ రకంగా ఎండ్ చేస్తే మన తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా సార్? అదొక పెద్ద చర్చనీయాంశంగా కూడా మారిపోయింది. సో మీ ఒపీనియన్లో ఆయన క్యారెక్టర్ ఏ విధంగా ఎండ్ చేసే అవకాశం ఉంది? యాక్సెప్ట్ చేస్తారు, ఎందుకంటే ఇప్పుడు హీరో అయినా విలన్ అయినా కూడా ఈ వార్ ఇలాంటి కాన్సెప్ట్స్లో ఏంటంటే ఇద్దరికి సమబుద్ధిగానే ఉంటుంది క్యారెక్టర్. అంటే ఒక బలంగా హీరో ఎలివేట్ అవడానికి ఒక బలమైన విలన్ ఉండాలి. సో ఇద్దరు ఒక సమబుద్ధిలుగా ఉండేటువంటి కంటెంటే ఉంటుంది. సో అఫ్ కోర్స్ మీరు అన్నట్టు ఒకవేళ ఖచ్చితంగా ఆయన విలన్ క్యారెక్టర్ అయితే అది హీరో గెలవడం అనేది కామన్ పాయింటే కదా, ఏ ఫార్ములా తీసుకున్నా, ఏ సినిమా తీసుకున్నా. బట్ కాకపోతే ఏదో తినబోతూ
గురించి ముందుగా మనం గెస్ చేయడం ఎందుకు. సో డెఫినెట్గా ఓకే. మనకైతే గూస్ బంప్స్ డెఫినెట్గా బాగా వస్తాయి. అలాగే ఉంటుంది. ఓకే. సార్ ఎన్టీఆర్ గారి బాలీవుడ్ మూవీ అది కూడా మల్టీ స్టారర్గా విధంగా ఇంకో హీరో ఉన్న సినిమాలో ఒప్పుకోవడం ఇది ఆయన స్ట్రాటజీ ఏదైతే ఉందో అది కరెక్టేనా కాదు? అంటే కొన్ని మీమ్స్ చూస్తాను, కొంతమంది అభిప్రాయాలు చూస్తాను, అనవసరంగా ఒప్పుకున్నారే అని చెప్పేసి అభిప్రాయాలు అయితే వ్యక్తం చేశారు. సో ఎందుకు ఎన్టీఆర్ గారు ఈ విధంగా హృతిక్ రోషన్ గారి సినిమాలో బాలీవుడ్ సినిమాలో ఈ సినిమా చేస్తున్నారు? డైరెక్ట్ స్టేట్స్ సినిమా కూడా ఆయన చేయొచ్చు చేయాలనుకుంటే, మరి ఎందుకు ఈ సినిమాలో దీనికి వెనకాల ఏమైనా స్ట్రాటజీ ఉందా సార్? అంటే దీనికి స్పెషల్ స్ట్రాటజీ అని ఏం ఉండకపోవచ్చు, కానీ మేబీ ఆయన ఆ కంటెంట్ విన్నప్పుడు వాళ్ళు ఎన్టీఆర్ గారిని అప్రోచ్ అయినప్పుడు ఆయనకు చాలా బాగా నచ్చి ఎగ్జైట్ అయ్యి తనలో ఒక మంచి యాక్టర్ ఉన్నారు. ఓకే. సో ఆ యాక్టర్కి తగ్గ క్యారెక్టర్ ఇది, ఇలాంటి క్యారెక్టర్ నేను చేయాలి అని ఆయన అనుకుని ఉండొచ్చు కదా. సో ఆ విధంగా ఆయన బాలీవుడ్ ఎంట్రీకి కూడా అది చాలా ప్లస్ అవుతుందని చెప్పేసి ఆ విధంగా బాలీవుడ్ ఎంట్రీ తీసుకున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే. అంటే వార్ 2లో ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఉండడం అటు వార్ 2కు ప్లస్సా, లేకుంటే ఎన్టీఆర్ గారికి బాలీవుడ్ మార్కెట్ ఏర్పడడం అనేది ఆ ఎన్టీఆర్ గారికి ప్లస్సా సార్? ఏ రకంగా ఇది యూజ్ అవుతుంది? అంటే ఎన్టీఆర్ గారు ఆల్రెడీ RRR తర్వాత ఆయన పాన్ ఇండియా స్కేల్లో చాలా మొత్తం వరల్డ్ వైడ్ హీరో అయిపోయారు. సో అలాగే హృతిక్ రోషన్ బాలీవుడ్ స్టారు. సో వీళ్ళిద్దరూ కలిసి ఒక కొంబోలో చేస్తున్నారంటే అది ఇంకా పాన్ వరల్డ్ సినిమానే అని చెప్పుకోవాలి మనం. ఓకే. కానీ సార్ మనం ఒక సందర్భం చూసాం RRR టైంలో. సో ఇప్పటికి కూడా ఒక వివాదం నడుస్తూనే ఉంది. RRRలో మెయిన్ హీరో ఎవరు అంటే ఇప్పటికి కూడా చాలా మంది ఎన్టీఆర్ గారు సెకండ్ హీరో అన్నట్టుగానే ఆయన ట్రోల్ చేస్తూ వస్తున్నారు ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా. సో కొంతమంది ఎన్టీఆర్ గారు అభిమానులు కూడా అనవసరంగా RRRలో చేశారని అప్పుడు ఫీల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ హృతిక్ రోషన్తో సినిమా చేసినప్పుడు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు మా హీరో ఏమాత్రం తగ్గకూడదు అని చెప్పేసి. సో మరి అప్పుడు RRR నుంచి నడుస్తున్న వివాదం మళ్ళీ హృతిక్ రోషన్తో సినిమా ఎలా ఉంటుందంటారు? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. యాక్చువల్గా ఏంటంటే అండి, ఫ్యాన్స్ ఫీల్ అవ్వడంలో ఏం తప్పలేదు. అంటే వాళ్ళు ఇష్టపడే హీరో వాళ్ళు కోరుకునే విధంగా ఉండాలి, ఇలాగే చేయాలి, మా హీరో డామినేటింగ్గా ఉండాలి అని అనుకోవడంలో అసలు తప్పలేదు. కానీ ఇక్కడ ఈవెన్ RRR తీసుకుంటే కూడా ఎగ్జాంపుల్గా అంటే ఈ ఎవడో ట్రోల్ చేశారు ఏదో జరుగుతుంది దానివల్ల మనం ఫీల్ అవ్వడం అలా కరెక్ట్ కాదు. RRRలో ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ రామ్ చరణ్ గారి క్యారెక్టర్ కానీ ఇద్దరిది కూడా రాజమౌళి గారు చాలా చక్కగా బ్లెండ్ చేశారు. ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు ఉంటుంది, అలాగే కంటెంట్ దెబ్బతినకుండా ఆయన కంటెంట్ ఇంపార్టెన్స్ తీసుకుంటూనే రెండు స్టార్ మాస్ అంటే ఇద్దరు మాస్ హీరోస్ని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ ఫ్యాన్స్ అందరూ సాటిస్ఫై అయ్యే విధంగానే ఆయన సినిమా చేశారు. సో చాలా అలా చేశారు కాబట్టి ఆ సినిమా అందరినీ మెప్పించగలిగింది. యాక్చువల్గా చెప్తే సరే బయట ఎవరో మనం కొంతమంది ఇలా అనుకుని అలా అనుకుని కావాలని ట్రోల్ చేసి దానివల్ల ఈ ట్రోలింగ్ల వల్ల ఫీల్ అయ్యారు తప్ప సినిమా వల్ల జెన్యున్గా నాకు తెలిసి 99% ఫీల్ అవ్వలేదు. ఓకే. సినిమా చూసినప్పుడు తారక్ చాలా బాగా చేశాడు, ఎన్టీ రామారావు అదరగొట్టేశాడు, ఇలాగే మాట్లాడుకున్నారు. ఓకే. సో డెఫినెట్గా వార్ 2లో కూడా ఆయన క్యారెక్టర్కి 100% న్యాయం చేస్తాడు, 100% జస్టిఫికేషన్ ఇస్తాడు. బాలీవుడ్ షేక్ అవుతుంది అనేది మాత్రం నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఓకే. టాలీవుడ్లో ఎన్టీఆర్ గారు షేక్ చేస్తారు, బాలీవుడ్లో హృతిక్ రోషన్, అందుకే అది ఈ కాంబినేషన్ సెట్ చేస్తారనుకోవచ్చా సార్? డెఫినెట్గా రెండు కవర్ అవ్వాలి ఇండస్ట్రీస్ అని చెప్పేసి అనుకుంటారు కదా మేకర్స్. సో దే ఆర్ మేకింగ్ ఇన్ ఏ హ్యూజ్ బడ్జెట్, అంటే ఒక పెద్ద బడ్జెట్ పెట్టి ఒక సినిమా తీసి సో అలాంటి దాంట్లో ఎలాంటి కాస్టింగ్ ఉంటే వాళ్ళు ఎక్కువ సేఫర్ జోన్లో ఉంటారు ఇలా అనుకుని వాళ్ళంతా ప్లాన్ చేసి ఉండొచ్చు. అలాగే మన ఎన్టీఆర్ బాలీవుడ్ హీరోస్కి ఏం తక్కువ కాదు, ఆయన చాలా బెస్ట్ యాక్టర్. అండ్ తను అంటే వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ ఉంటే అందులో ఒక ఆయన. సో అలాంటి ఎన్టీఆర్ డెఫినెట్గా బాలీవుడ్ సినిమాలో బాలీవుడ్ని కూడా తన యాక్టింగ్ స్కిల్స్తో షేక్ చేస్తాడని మాత్రం నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ఓకే. అండ్ ఇంట్రో చెప్పాను ఎన్టీఆర్ సన్నిహితుల్లో మీరు ఒకరని చెప్పేసి. సో ఆయనతో మీ పరిచయం ఎప్పుడు స్టార్ట్ అయింది, సో ఆ జర్నీ ఇప్పుడు ఎలా నడుస్తుందండి? మీరు స్టార్టింగ్ నుంచి చూస్తూ వస్తున్నారు ఎన్టీఆర్ గారి గ్రోత్, సో ఈ స్థాయి వరకు ఎదిగారు ఆయన, సో దాని గురించి ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారితో అంటే ఆయన ఫస్ట్ బాలరామాయణం చేశారు, అది అందరికీ తెలుసు. బాలరామాయణం తర్వాత ఆయన 10th క్లాస్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పీఎన్ రామచంద్రరావు గారి డైరెక్షన్లో భక్త మార్కండేయ అని చెప్పేసి ఒక సీరియల్ చేశారు. ఓకే. అది చాలా తక్కువ మందికి తెలుసు సీరియల్ గురించి. సో ఆ సీరియల్ చేసినప్పుడు దానికి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ప్లస్ అందులో
విలన్ క్యారెక్టర్గా నేను చేయడం జరిగింది. సో ఎన్టీఆర్ గారితో కలిసి యాక్ట్ చేయడం జరిగింది, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. ఓకే. సో రెండు ఒకే దాంట్లో జరిగింది. ఇంక ఇద్దరం బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం ఆ టైంలో. సో అలా మా ట్రావెలింగ్ కొంతకాలం సాగిందనమాట. సో చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం, చాలా ఫ్రెండ్లీగా ఉండడం, చాలా అల్లరి చేసేవాడు తను, అన్నయ్య అనేవాడు. అలా మా మధ్యలో గుడ్ బాండింగ్ ఉండింది. సో సమ్ గోల్డెన్ మెమరీస్ ఉన్నాయి. ఓకే. అలా తర్వాత ఎన్టీఆర్ కెరియర్లో ఏంటంటే స్టార్టింగ్ డేస్ కంటే కూడా ఇప్పుడు వస్తున్న సినిమాలన్నింటిలో కూడా తను మేకోవర్ చాలా చేంజ్ చేసుకున్నాడు. మేకోవర్ చాలా చేంజ్ చేసుకుని ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో ఒక్కో రకంగా కనపడుతూ ఆ క్యారెక్టర్కి ఎలా కావాలో అలాంటి బాడీని అలా తయారు చేసుకోవడం కానీ, లుక్స్ అలా తయారు చేసుకోవడం కానీ, ఆ మేకోవర్స్ చాలా బాగా చేసుకుంటున్నాడు. డెఫినెట్గా వచ్చే ప్రతి సినిమాకి ఆ చేంజెస్ కనపడుతున్నాయి. అవును. సో అలా బిల్డ్ చేసుకుంటూ ఒక్కొక్క సినిమా మనం చూస్తూనే ఉన్నాం కదా. సో ఒక్కొక్కలాగా అలా అలా అలా. ఓకే. రాఖీ తర్వాత మొత్తం మేకోవర్ చేంజ్ చేసినట్టు కనిపించారు సార్. ఎందుకంటే రాఖీ సినిమా ఇప్పటికీ కూడా ట్రోల్ చేస్తూ ఉంటారు దాన్ని కూడా. సో ఆ తర్వాత కంప్లీట్గా మారిపోయి వాళ్ళ తనే ఇన్స్పిరేషన్గా మారిపోయారు. అప్పుడు ఇప్పుడు పోస్ట్ కూడా పెడుతున్నారు. సో ఇంత చేంజ్, అంత కమిట్మెంట్ ఏంటి సార్ దానికి? ఆయన సినిమా అంటే ప్రేమ ఆయనకి బేసిక్గా, యాక్టింగ్ అంటే పిచ్చి. ఇంకా అంటే ఎలా అంటే ఆయన డెడికేషన్ అలాంటిది. అండ్ ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఏదైనా సింగిల్ షాట్ యాక్టర్ అంటే ఏకసంతాగ్రహి అనమాట. మనము అందులో దూరిపోతారు. కంటెంట్ చెప్పగానే కంటెంట్లు అప్పటి నుంచి ఉంది. అంటే అది ప్రత్యేకంగా తర్వాత డెవలప్ అవుతాయి కొంతమంది హీరోలకి. ఆయనకి అలా కాదు. నేను చూసిన, మేము ఫస్ట్ డే సీన్ పేపర్ ఇచ్చినప్పటికే ఆయన సీన్ వెంటనే ఓన్ చేసుకోగలిగారు. ఇమీడియట్గా క్యారెక్టర్లోకి మౌల్డ్ అయిపోయాడు. అప్పటి నుంచి, అంటే అప్పుడు తనకి ఎగ్జాక్ట్గా 16 ఏళ్ళ వయసు. 16 ఏళ్ల వయసు నుంచే తను అలా, అప్పుడే అనుకున్నాం ఇతను ఎక్కడికో వెళ్తాడని. సో ఇవాళ ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయికి కాదు, ఇంకా పై స్థాయికి కూడా వెళ్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సో అంటే స్టార్టింగ్ నుంచి కూడా సార్ ఆయన జర్నీ చూసుకుంటే ఆయనకు అంటే నందమూరి అనే ఒక బ్రాండ్ ఉన్నప్పటికీ ఆ సపోర్టు ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు లేదు అని ఇప్పటికి కూడా మాట్లాడతారు. సో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు, బయట గెలిచి ఆ తర్వాత ఇంట గెలిచాను అని చెప్పేసి. సో ఎవరైనా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు, కానీ మొదట ఆయన బయట గెలిచి వచ్చి ఇంట గెలిచారు. సో అంత సపోర్ట్ లేకపోయినా ఈ స్థాయికి ఎదిగారు. సో ఆ జర్నీ గురించి ఎలాగో మీ ఫ్రెండే కాబట్టి ఎలా ఏం చెప్తారు సార్? జర్నీ యాక్చువల్గా తను కష్టపడి పైకి వచ్చాడండి. అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది తనకి నందమూరి వంశానికి చెందినటువంటి ఒక వ్యక్తి అనే తప్ప నాకు తెలిసినంత వరకు ఆయనకి వచ్చిన అవకాశాలు, సినిమాలు వరుసగా ఆయనకు వచ్చిన అవకాశాలను ఆయన ప్రూవ్ చేసుకుంటూ ఆయన యాక్టింగ్ స్కిల్స్తో పైకి వచ్చాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్ ఇవాళ తన, అంటే ఒక యాక్చువల్గా చెప్పాలంటే ఎన్టీఆర్ అనే నేమ్ తప్ప ఎన్టీఆర్ అనే ఆయన తన యాక్టింగ్ స్కిల్స్తో, తన స్వయం కృషితో తను ఈ స్థాయికి వచ్చాడు అనేది మాత్రం 100% వాస్తవం. ఓకే. సో ఎన్టీఆర్ గారు మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి ఒక క్వశ్చన్, రీసెంట్గా వచ్చిన వివాదం ఏది, ఎన్టీఆర్ గారు అనే వ్యక్తి, ఆయన పేరు అసలు ఎన్టీఆర్ కాదు, ఒక ముస్లిం పేరు ఉంది, షేక్ అని చెప్పేసి ఉంటుంది, ఆయన ముస్లిం అని చెప్పేసి కూడా రీసెంట్ టైంలో పహల్గాం దాడి తర్వాత ఎక్కువగా ట్రోల్ చేశారు, అలా మొత్తం పోస్టులు పెట్టారు. సో ఏంటి, ఎందుకు ఈ వివాదం తెరపైకి వచ్చింది, అసలు ఏం జరిగింది సార్? నిజంగా ఎన్టీఆర్ గారు ముస్లిమా అని కూడా కొద్ది చర్చ కూడా జరిగింది, మీరేం చెప్తారు దీనికి సంబంధించి? లేదండి, అదంతా ఫేక్ న్యూస్. ఇదే యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చూశాను నేను కూడా, చాలా ట్రోల్ చేయడం సోషల్ మీడియాలో అంతా జరిగింది. బట్ అదంతా కరెక్ట్ కాదు. ఎన్టీఆర్ గారు వాళ్ళు ముస్లిం ఎందుకు అవుతారు? హరికృష్ణ గారు తెలుసు కదా, నందమూరి హరికృష్ణ గారు అబ్బాయి నందమూరి తారక రామారావు గారు. అండ్ వాళ్ళ మదర్ కూడా బ్రాహ్మిన్స్, వాళ్ళు కర్ణాటక బ్రాహ్మిన్స్. సో ఆవిడ చిన్నప్పటి నుంచి కూచిపూడి నృత్యం నేర్పించడం కానీ ఎన్టీ రామారావుకి, అలాగే ఇవన్నీ చేశారనమాట. సో అలా తను బాగా చిన్నప్పటి నుంచి స్కిల్డ్గా అన్ని స్కిల్స్ నేర్చుకుంటూ, అంటే ఆవిడ చాలా ఇంట్రెస్ట్గా ఒక వజ్రాన్ని తయారు చేశారు. సో అంతవరకు నేను చెప్పగలను. సో అదంతా ఈ ట్రోలింగ్స్ అన్ని వేస్ట్. అంటే ఆయన ఎక్కువ టార్గెట్ అవుతూ వస్తున్నారు సార్. అంటే ఇప్పటికీ చాలా మంది చెప్తారు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో ఈ స్థాయిలో ట్రోలింగ్కి గురవ్వడం అది ఒక ఎన్టీఆర్ గారి విషయంలోనే అయిందని కూడా చాలా మంది చెప్తారు. అంటే RRR తర్వాత చాలా ట్రోలింగ్ గురయ్యారు, తర్వాత దేవర విషయంలో జరిగింది, పొలిటికల్గా కానివ్వండి, సినిమా పరంగా కానీ ప్రతిసారి కూడా ఆయన్ని విమర్శించే వాళ్ళు పెరిగిపోయారు అంటున్నారు. నిజంగా యాంటీ ఫ్యాన్స్ పెరిగిపోతున్నారా, ఏం జరుగుతుంది సార్ ఎన్టీఆర్ గారి విషయంలో? అంటే నాకు అనిపించింది ఏంటంటే, జనరల్గా ఒక
స్టార్ హీరోస్కి ఇలాంటిది చాలా కామన్గా జరుగుతుంది. అంటే యాంటీ ఫ్యాన్స్ డెఫినెట్గా ఎంతో కొంత ట్రోల్ చేస్తుంటారు. బట్ ఎన్టీఆర్ అనేసరికి అదొక నేమ్ బ్రాండ్. అంటే ఆయన పెద్ద ఎన్టీఆర్ గారి లాగా ఆ అంశ ఈయన. సో అలా పొలిటికల్గా కూడా ఆయనకి ఆ వేవ్ ఉంది. సో డెఫినెట్గా అలాంటి వేవ్ ఉన్న ఒక వ్యక్తి కాబట్టి ఆయన మీద డెఫినెట్గా పొలిటికల్గా కూడా వేరే వేరే పార్టీల వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోతారు. వాళ్ళు కూడా ట్రోల్ చేస్తుంటారు. సో సినిమా పరంగా సినిమా ఫ్యాన్స్ యాంటీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తుంటారు కాబట్టి కాస్త ఎక్కువగా కనబడుతుంది అనమాట. అంతే కదా. ఏ చెట్టుకి అయితే ఎక్కువ కాయలు కాస్తుంటే ఆ చెట్టుకి రాళ్ళ వర్షం పడుతుంది అన్నట్టు. అంటే ఆ స్థాయికి ఎదుగుతున్నారు కాబట్టి డెఫినెట్ గా అలాంటివి ఎక్కువ ట్రోల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ అభిమానులందరికీ తెలుసు, ప్రజలకు కూడా తెలుసు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని కూడా అందరికీ తెలుసు. అందులో ఏం సందేహం లేదు. నిన్న కూడా ఒక పోస్ట్ చూస్తాను సార్, ఈ వార్ 2ని కన్నప్పతో పోల్చారు. అది కూడా మంచు విష్ణు గారి కన్నప్ప సినిమా. ఆ సినిమా 24 hours లో కలెక్ట్ చేసిన అంటే వచ్చిన వ్యూవర్షిప్, ఈ సినిమా గ్లిమ్స్కి వచ్చిన వ్యూవర్షిప్ పక్కన పెట్టేసి కన్నప్ప రికార్డ్ కూడా బ్రేక్ చేయలేకపోయాడు అంటూ కూడా పోస్టులు పెట్టారు. సో ఏం జరిగింది దీని విషయంలో? ఎందుకు మరి నిజంగా బ్రేక్ చేయలేదా? ఎక్కడ తేడా వచ్చింది ఈ ఇష్యూలో? అలాని కదండి. అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే హిందీలోనూ వచ్చింది టీజరు, తెలుగులోనూ వచ్చింది. కంపేర్ చేసుకోవడానికి ఏమి లేదు ఇక్కడ. ఎక్కువ ఏంటంటే హిందీ ఒరిజినల్ వెర్షన్లో అండ్ ఎన్టీఆర్ గారు హిందీలో డైలాగ్ ఎలా చెప్పాడు, తెలుగులో ఎలా చెప్తాడు అనేది మనకు తెలుసు అందరికీ. సో ఆయన పవర్ఫుల్గా చెప్తాడు. సో హిందీలో ఎలా చెప్పారు అనేది దానికోసం మ్యాక్సిమం హిందీ టీజర్ ఎక్కువ మంది చూస్తున్నారని నా అభిప్రాయం. సో దానివల్ల వ్యూస్ అన్నీ ఎక్కువ హిందీ దానికి రావడం వల్ల మేబీ మన వాళ్ళు తెలుగులో వ్యూస్ తక్కువ ఉన్నాయి అనుకుని ఇంకా అలా కంపేర్ చేయడం, ట్రోల్ చేయడం అలా చేస్తున్నారేమో. దట్స్ నాట్ ట్రూ. సార్, మూవీపై జరుగుతున్న ఈ చర్చ అంటే ఈ ట్రోలింగ్ కానివ్వండి, లేకుంటే ఈ డిస్కషన్స్ కానివ్వండి, ఇవన్నీ మూవీకి ప్లస్ అయ్యే అవకాశం ఉందా, లేకుంటే మైనస్ వెళ్ళే ఛాన్స్ ఉందా? అంటే తెలుగులో చూసుకుంటే ఎన్టీఆర్ గారిని అది ఇప్పటి వరకు జరుగుతున్న చర్చ ఏదైతే ఉందో తక్కువగా చేసి చూపించారనేది, ఇది మూవీ రిలీజ్ అయ్యే టైం నాటికి ఏ రకంగా మారుతుంది? ప్లస్ అయ్యే అవకాశం ఉందా, మైనస్ అయ్యే అవకాశం ఉందా? తక్కువగా చూపించినట్టు ఏం కనపడలేదు టీజర్లో. అంటే బయట తక్కువగా చూపిస్తారని ముందే మనం అనేసుకుని మనం దాని మీద ట్రోల్ చేసుకోవడం, దాన్ని ఇప్పుడు కొన్ని నేను కూడా చూశాను మీరు చెప్పినట్టు. చాలా యూట్యూబ్ ఛానల్స్ అక్కడ ఇక్కడ ఫ్యాన్స్ అంటున్నారు అది ఇది అని చెప్పేసి. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఒక క్యారెక్టర్ విని ఆ క్యారెక్టర్ నేను చెయ్యాలి అన్నప్పుడు ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఆయనకు తెలుసు. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు, నేను ఇది చేస్తే వాళ్ళకి నచ్చుతుంది అని కూడా ఆ విషయం తెలుసు. సో తెలిసే ఆయన చేస్తున్నారు కాబట్టి మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. కాన్ఫిడెంట్గా ఉండి ఆ సినిమాని మనం ఫ్యాన్స్ అందరూ కూడా చూసి ఎంకరేజ్ చేసి ఆయన యొక్క ఇంట్రెస్ట్, ఇలాంటి క్యారెక్టర్ చేయాలనే ఇంట్రెస్ట్ని మనం ఎంకరేజ్ చేస్తే ఇంకా అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తారు ఆయన. ఎందుకంటే మీరు పెద్ద ఎన్టీఆర్ గారు కూడా విలన్గా చేశారు. ఆయన దుర్యోధనుడిగా చేయలేదా? దుర్యోధనుడు మహాభారతంలో హీరోనా? కాదు కదా, విలనేగా. కర్ణుడిగా చేయలేదా? మరి కర్ణుడు కూడా విలనేగా. మరి రామాయణంలో తీసుకుంటే రావణాసురుడి కింద ఎన్టీఆర్ చేయలేదా? అది విలనే కదా. అంటే అక్కడ పౌరాణిక క్యారెక్టర్లని కాదు, ఏ సినిమాకైనా ఒక బలమైన విలన్ అంటే ఒక బలమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు, ఏ కథలో అయినా ఒక బలమైన క్యారెక్టర్ ఉన్నప్పుడు అటువంటి క్యారెక్టర్ నేను చెయ్యాలి అనే ఫీలు ఆర్టిస్ట్కి వచ్చింది అంటే అది ఎంతో గొప్ప క్యారెక్టర్ అయితేనే అది చేస్తారు. ఎందుకంటే ఆయన ఆ స్థాయి హీరో కాబట్టి. సో ఎప్పుడు నేను పాజిటివ్గానే ఉండాలి, ఎప్పుడు రాముడిలాగే ఉండాలి అంటే అది వర్కౌట్ అవ్వదు. సో అందులో ఇప్పుడున్న ట్రెండ్లో మనం చూస్తున్నాం, న్యూ ఏజ్ సినిమాలో రకరకాల డిఫరెంట్ జోనర్స్, డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. హీరోలు కూడా ట్రై చేస్తున్నారు అందరూ. సో దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, మనం కూడా అందరం చూడాలి. సార్, గ్లిమ్స్ ఎన్నిసార్లు చూస్తారు సార్ మీరు? చూసుంటానండి, ఒక నిన్నటి వరకు అయితే ఒక 20 times చూసుంటాను. ఇవాళ ఇంకొక 10 times అయిపోయి ఉంటుంది. సో మీ ఫేవరెట్ షాట్ అందులో ఏదన్నా అనిపించింది ఎన్టీఆర్ గారికి సంబంధించి? ఎన్టీఆర్ గారికి సంబంధించి ఆయన ఇంట్రో షాట్ చాలా బాగుంది. అండ్ లాస్ట్ గెట్ రెడీ ఫర్ వార్ అన్నారు కదా, అది చాలా బాగుంది. అండ్ సార్, ఇక అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎన్టీఆర్ గారు చూసుకుంటే అందరూ కూడా అంటే వార్ 2 కంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమా అది ప్రశాంత్ నీల్ గారితో ఉన్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ నీల్. మామూలుగా చాలా మంది బర్త్డేకి ఎన్టీఆర్ నీల్ నుంచి మనం వస్తుందేమని ఎక్స్పెక్ట్ చేశారని వాళ్ళు షాక్ ఇచ్చారు. ఇప్పటికీ వార్ 2తో సరిపెట్టుకోండి, మనం మంచి ముహూర్తం చూసి ఇద్దామని అన్నారు. సో ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ పైన ఎక్స్పెక్టేషన్స్ అది ఏ విధంగా ఉండబోతుంది, మీరేం చెప్తారు సార్? నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ నేను అందరిలాగా వెయిట్ చేస్తున్నాను. అంటే వాళ్ళ ప్రాజెక్ట్ గురించి మనకి డీటెయిల్స్ తెలియదు కానీ మనం కూడా వెయిటింగ్లో ఉన్నాం. డెఫినెట్గా ఒక అద్భుతమైన
సినిమా అయితే మన ముందుకు రాబోతుంది. ఓకే. అంటే ప్రశాంత్ నీల్ గారి సినిమాటోగ్రఫీ మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన కేజీఎఫ్ పార్ట్ 1, పార్ట్ 2 అండ్ సలార్ తీశారు. సో ఆ మేక్ ఓవర్తో ఎన్టీఆర్ గారి హీరోగా అంటే ఎలా ఉంటుంది? డెఫినెట్గా మామూలుగా ఉండదుగా, థియేటర్లు బద్దలైపోతాయి అంతే. ఓకే సార్. అండ్ ఆల్రెడీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు, నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో రాబోతుంది. టీజరు మామూలుగా ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేశారు అందరూ కూడా బర్త్డేకి. అది ఇవ్వలేదు, వాటితో సరిపెట్టుకోండి అన్నారు. మళ్ళీ మంచి ముహూర్తం చూసి ఇస్తారన్నారు. ఆ మంచి ముహూర్తం ఏమై ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది? ఎందుకంటే ఎక్కువగా వెయిట్ చేస్తుంది దానికోసమే. సో ఫ్యాన్స్ని ఎప్పుడు హ్యాపీ పరిచే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా అది స్ట్రైట్ తెలుగు ఫిల్మ్ కాబట్టి డెఫినెట్గా మనకి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. బట్ అది ఎప్పుడు వస్తుంది అనేది వాళ్ళకే తెలుస్తుంది, వాళ్ళే చెప్పాలి. మనకి దాని మీద ఐడియా లేదు. నేను మీలాగే అందరిలాగే ఫ్యాన్స్ లాగే వెయిట్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకోటి సార్, వార్ 2 గురించి మాట్లాడుకోవాలి. ముందు నుంచి కూడా ఒక జరుగుతుంది దీని మీద చర్చ. ఎన్టీఆర్ గారు అండ్ రుతిక్ రోషన్ గారు కలిసి డ్యాన్స్ చేసే ఒక వీడియో ఉంది. అది మొత్తం నెట్ని కూడా ఇంటర్నెట్ని కూడా షేక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అది వీడియో సాంగ్ ఈ రోజు వస్తుంది, రేపు వస్తుంది అంటే ముందు నుంచి, టీజర్ కంటే ముందు నుంచి కూడా వచ్చింది, ఇప్పటివరకు అయితే రాలేదు. మరి వీళ్ళిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తే ఇద్దరు కూడా సూపర్ డాన్సర్స్ ఈ టాలీవుడ్లో అటు బాలీవుడ్లో అని చెప్పుకుంటాం. మరి ఏ విధంగా ఉంటుంది? ఇక ఇద్దరు కలిసి అలాంటిది ఏదైనా ఒక సాంగ్ మాత్రం సినిమాలో ఉందంటే మాత్రం డెఫినెట్గా మనకి కందుల పండగగా ఉంటుంది. వార్ 1లో టైగర్ స్టాఫ్ రుతిక్ రోషన్ చేశారు, అది సక్సెస్ అయింది. ఇప్పుడు ఎన్టీఆర్ గారు రుతిక్ రోషన్ డెఫినెట్గా అలాంటిది ప్రయోగం జరిగి ఉంటుంది. మనం ఎంజాయ్ చేస్తాం డెఫినెట్గా. ఆన్ స్క్రీన్ మాత్రం మనకి ఎవరిని చూసినా హ్యాపీగానే అనిపిస్తుంది, అలా ఉంటుంది అనిపిస్తుంది సినిమా. ఓకే. సో ఇప్పుడు కలెక్షన్స్ గురించి కూడా ముందే మాట్లాడేసుకుంటూ ఉంటారు సార్. అంటే సినిమా రిలీజ్కి ముందు అప్పుడు దేవర అప్పుడు కంపల్సరీగా 1000 కోట్లు కలెక్ట్ చేస్తుంది అన్నారు. ప్రతి సినిమా స్టార్ హీరో వస్తుందంటే 1000 కోట్ల మార్క్ అయితే ఇప్పుడు పెట్టేసుకొని చేరారు సార్. మరి ఇప్పుడు వార్ 2 విషయంలో 1000 కోట్ల మార్కెట్, ముఖ్యంగా తెలుగులో ఎన్టీఆర్ గారి స్టామినాకి మరి సినిమా ఏ స్థాయిలో కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి సార్? మీ అంచనా ఏ స్థాయిలో ఉంది? వార్ 2 డెఫినెట్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఒక 2000 కోట్లైనా చేయొచ్చేమో అని. ఓకే. మొత్తం ఓవరాల్ ఇండియా, వరల్డ్ వైడ్. సో తెలుగులో ఎన్టీఆర్ గారి మార్కెట్కి, తెలుగులో ఎన్టీఆర్ గారికి ఎంత స్టామినా ఉందో అంత స్టామినా ఫుల్గా కలెక్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. ఓకే. అంటే మామూలుగా దేవర విషయంలో కాస్త ఎవరేజ్ స్టాక్ వచ్చినప్పటికీ అది 600-700 crores వరకు వెళ్ళింది. సో అది మొత్తం కూడా ఎన్టీఆర్ లాగిన కలెక్షన్స్ అని ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు. మరి వార్ 2లో ఇప్పుడు ఆల్రెడీ తెలుగు మార్కెట్ని బేస్ చేసుకుని వాళ్ళు తీశారు కాబట్టి ఇక్కడ తెలుగులో ఎంతవరకు వెళ్ళొచ్చు సార్? 500 crores ఎక్స్పెక్ట్ చేద్దాం, తప్పులేదు కదా. ఓకే సార్. అండ్ ఫైనల్గా ఇంకో క్వశ్చన్, ఎన్టీఆర్ గారు సినిమా కెరీర్ నుంచి మీరు ముందు నుంచి చూసుకుంటూ వస్తున్నారు కదా, ఆయన సినిమా ఫిల్మోగ్రఫీలో మీ ఫేవరెట్ ఫిలిమ్స్ ఏవి సార్? మెయిన్గా నాకు యమదొంగ చాలా ఇష్టం. రీసెంట్గా రిలీజ్ అయింది, పోయారా సార్? లేదు, నేను యమదొంగ ఆల్రెడీ థియేటర్లోనే ఒక 10 సార్లు చూస్తుంటాను. నాకు చాలా ఇష్టమైన సినిమా, ఎందుకంటే అందులో ఆయన రాజమౌళి గారు ఎన్టీఆర్ గారిని చాలా బాగా చూపించారు. అంటే అన్ని రకాల యాంగిల్స్ అందులో చూపించేశారు. ఎన్టీఆర్ గారిలో ఎమోషన్ కానీ, లవ్ యాంగిల్ కానీ, ఇంకా ఇదని కాదు అన్నీ చూపించారు అనుకోవచ్చు అందులో. ఆయన డ్యాన్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ. ఓకే. ఇంకో విషయం సార్, రాజమౌళి గారితో మళ్ళీ RRR 2 ఉంటుంది కానీ రీసెంట్గా మొన్న చెప్పారు రాజమౌళి గారే. సో RRR 2 ఉండే అవకాశం ఉందని ఆయన హింట్ ఇచ్చారు కాబట్టి మరి ఈసారన్నా ఈ చర్చ బయట జరగకుండా ఆ సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నాయా సార్? అంటే ఈ చర్చల కోసం సినిమా ఏం తీరండి వాళ్ళు. సినిమా ఆయన డెఫినెట్గా ఒక 2 క్యారెక్టర్లు అంటే 2 హీరోలతో స్టార్ హీరోస్ చేస్తున్నారంటే ఇద్దరికి కూడా సమన్యాయం చేస్తారు. అటువంటి బ్లెండ్లోనే ఉంటుంది, అలాంటిదే ప్లాన్ చేసి అలాగే చేస్తారు. ఓకే, డెఫినెట్గా. సో చర్చ అనేది ఇప్పుడు మనం ఏదైనా ఒకటి అంటే ఇప్పుడు ఇవాళ ఎలా అయిపోయిందంటే ట్రెండ్, ఒకటి వస్తుంది అంటేనే అది ఎలా ఉంటుందో ఏంటో అని మనమే ఆతృత ఎక్కువ, మనమే తొందరపడిపోయి దాని గురించి మాట్లాడుకోవడం, మనమే దాన్ని ట్రోల్ చేయడం, మనం ఒకటి చూడగానే 4 ఊహించేసుకుని ఇలా వచ్చేస్తుందేమో అని ముందు నెగిటివ్ సైడ్ ముందే ఆలోచించడం. ఓకే, సో అదంతా కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఓకే, సో మనం ముందే ఏదైనా ఊహించుకోవడం ఎందుకు, దానికోసం మనం పాజిటివ్గా ఆలోచించుకుని వచ్చిన తర్వాత సో డెఫినెట్గా సినిమా మనకు నచ్చితే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా, పెద్ద హిట్ అయిపోతుంది. నచ్చకపోతే ఎలాగైనా ఆటోమేటిక్గా మనమే కలెక్షన్స్ ఇవ్వం, ఓకే, ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది సినిమా. సో వాళ్ళు కూడా అలా నచ్చకుండా చేయాలని ఎవరు అనుకోరు, నచ్చేలాగే అన్ని రకాలుగా బాగుంటుంది. నేనైతే అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆలోచిస్తే కానీ
అలాంటి సినిమాలు తీయలేరు. ఓకే. సో అన్ని ఆలోచించే తీస్తారు కాబట్టి డెఫినెట్గా బాగుంటుందని నేను నా ఎక్స్పెక్టేషన్. ఓకే సార్, ఒక పర్సనల్ నా క్వశ్చన్ సార్, ఫ్యూచర్లో మీరు డైరెక్టర్ కాబట్టి ఎన్టీఆర్ గారితో సినిమా ఏమన్నా చేసే ఆలోచనలు మీకు ఉన్నాయా, చేస్తారా? మీ ఒపీనియన్. ఒక్క విషయం చెప్తానండి, ఎన్టీఆర్ గారు లాంటి హీరో డేట్లు ఇస్తానంటే నాకు తెలిసి మన బాలీవుడ్లో కానీ టాలీవుడ్లో కానీ లేదా తమిళ డైరెక్టర్స్ కానీ ఎవరైనా కానీ అందరు రెడీగానే ఉంటారు. ఓకే. అది నేనైనా కానీ ఇంకెవరైనా కానీ. కాకపోతే ఎన్టీఆర్ గారు ఇప్పుడున్న ఆయన స్థాయికి తగ్గ సినిమా మనం చేయగలం అని ఆయన నమ్మిన రోజున, అలాంటి సినిమాలు నేను చేసిన రోజున డెఫినెట్గా అలాంటి సినిమా ఏదైనా వర్కౌట్ అవ్వచ్చు, కానీ ఇప్పట్లో కాకపోవచ్చు. ఓకే, నేను కూడా ఫ్యూచర్లోనే అన్నాను. అదే ఇన్ ఫ్యూచర్ ఏమైనా అది నేను కూడా ప్రెడిక్ట్ చేయలేను. ఎందుకంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీ ప్యూర్గా ఎలా ఉంటుందంటే మనకు వచ్చే అవకాశాలను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. సో మనం క్రియేట్ చేసుకునే అవకాశం అవ్వచ్చు, మనకు వచ్చే అవకాశం అవ్వచ్చు. దాన్ని బట్టి మన నెక్స్ట్ ట్రావెలింగ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుస్తుంది. ఓకే. ఒకవేళ తీసే అవకాశం మీకు వస్తే ఎన్టీఆర్ గారితో వస్తే అది చాలా అద్భుతం, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నెక్స్ట్ లెవెల్ సినిమా చేయాలని మాత్రం ఖచ్చితంగా అనుకుంటాను. అంటే ఏ జోనర్లో చేస్తారని అడుగుతున్నాను ఎన్టీఆర్ గారితో, ఎందుకంటే మీరు సన్నిహితంగా ఉంటారు, మీకు తెలుసు కాబట్టి. సో ఇటువంటి రోల్ ఎన్టీఆర్ గారికి పర్ఫెక్ట్ సూట్ అవుతుంది, ఇలా చేస్తే బాగుంటుందని ఏ జోనర్లో చేస్తారు ఆయనతో ఒకవేళ అవకాశం వస్తే? మంచి సోషియో ఫ్యాంటసీ చేయాలనిపిస్తుంది. సోషియో ఫ్యాంటసీ. ఓకే. ఎగ్జాంపుల్ ఏదైనా ఉందా సార్ సినిమా? ఇప్పుడేం చెప్పదలుచుకోలేదు. ఓకే సార్. సో ఫైనల్గా మరి ఆగస్టు 14th నాడు ఏం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది, వార్ 2 ప్రపంచం ఏ స్థాయిలో ఉంటుంది? మీరే అన్నారు కదా ప్రభంజనం అని, ప్రపంచం సృష్టిస్తుంది. ఓకే సార్. దాని స్థాయి మనం డిసైడ్ చేయడం కంటే సినిమానే డిసైడ్ చేస్తుంది. మనం ఇందాక అనుకున్నట్టు 2000 కోట్లు కలెక్ట్ చేసింది అంటే అక్కడే మనకు తెలిసిపోతుంది ఓకే అది ఎంత పెద్ద సినిమా అయ్యిందో. సో ఎందుకంటే డెఫినెట్గా అలాంటి హీరోలు ఉన్నారు, అలాంటి యాక్షన్ ఫిల్మ్ అది. సో ఎక్స్పెక్టేషన్స్ నాకు కూడా బాగున్నాయి దాని మీద, చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. వెయిట్ చేస్తున్నాను నేను కూడా. రైట్ సార్. గెట్ రెడీ ఫర్ వార్ అన్నారు కాబట్టి వార్ కోసం రెడీగా ఉన్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.